హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. మనం ఇంట్లో దేవుడికి ఇత్తడి సామాన్లు వాడుతూ ఉంటాం కదా. అవి బేగా రంగు మారకుండా ఉండాలన్నా, తెల్లగా మెరాలన్నా రెండే వాటితో తెల్లగా మెరిసేలా చేయొచ్చండి. ఆ రెండు ఏంటంటే సబీనా, చింతపండు. ఒకవేళ మీకు చింతపండు నచ్చకపోతే నిమ్మకాయ వాడుకోండి. ఈ రెండు ఉంటే చాలు. చాలామంది పీతాంబరం యూజ్ చేస్తారు. పీతాంబరం యూజ్ చేస్తే తెల్లగా వస్తాయి, కానీ ఎక్కువ టైం అనేది మెరవనమాట. ఇంకొక పీతాంబరంతో తోమితే 1 to 2 అవర్స్లోనే ఫేడ్ అయిపోతాయి. రంగు అనేది తగ్గిపోతుందనమాట, నల్లగా వచ్చేస్తాయి. అదే మీరు సబీనా యూజ్ చేస్తే ఎక్కువ టైం అనేది మెరవడానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు సబీనా, చింతపండు, లేదంటే నా దగ్గర నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ కూడా యూజ్ చేస్తానండి. ఇంకా నేను చెప్పాలంటే చింతపండు కన్నా నిమ్మకాయలే బాగా పనిచేస్తాయండి. వాటిని తెల్లగా మెరిసేలా చేస్తాయి. అలాగే నేను వీక్లీ వన్సే తోముతానండి. వీక్ అంతా కూడా నాకు మరీ అంత నల్లగా అవ్వకుండా ఉంటాయండి. ఈసారి మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి. నేను సామాన్లు తోమి మినిమం 10 days అయిపోతుంది, అందుకే కొంచెం నల్లగా వచ్చేసాయి. నేను ఇప్పుడు తోముతున్నాను. మీరు ట్రిక్ తప్పకుండా ట్రై చేయండి. బాగా వర్కౌట్ అవుతుందండి. చాలా తెల్లగా ఉంటాయి. ఎక్కువ టైం మీకు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, మెరవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇత్తడి సామాన్లు అనేవి ఏ ఇత్తడి సామాన్లైనా ఈ రెండిటి వాటితోనే తోమండి. ఏ ఇత్తడి సామాన్లైనా మరీ పామకుండా నీటిలో ముంచి తేలిపోతే తెల్లగా వచ్చేసేది నేను ఎక్కడా చూడలేదండి. అవన్నీ ఫేక్. ఏ ఇత్తడి సామాన్లైనా మనం చేత్తో రుద్దితేనే, మినిమం అయినా రుద్దాలి. ఆ రుద్దితేనే ఆ కలర్ అనేది తెల్లగా వస్తుంది ఇత్తడి సామాన్లు. పైగా ఇలాంటివి షార్ప్ ఎడ్జెస్ ఉన్నవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. నాకు అలాగే 3-4 times నాకు అలాగే హ్యాండ్ అనేది కోసుకుపోయింది. మీరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సబీనా అనేది మనకి కిరాణా స్టోర్స్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ప్రైస్ కూడా ఎంతో ఉండదు, 15-20 రూపీస్ మధ్యలోనే ఉంటుంది. మనకి ఒక్కసారి కొనిపెట్టుకున్నామంటే చాలా డేస్ వస్తుంది. ఈసారి మీరు ఈ ట్రిక్ తప్పకుండా ట్రై చేయండి. చాలా మంది ఇంట్లో ఎక్కువ ఇత్తడి సామాన్లు ఉంటాయి. నాకైతే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇవి ఇలా చేసుకుంటున్నాను. ఎక్కువ ఉన్న వాటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఈసారి ఈ ట్రిప్ ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా అన్నీ తోముకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా మెరుస్తాయి. ఈసారి మీరు ఇది తప్పకుండా ఇలా ట్రై చేయండి. లాస్ట్లో అన్నీ తోమాక పిక్ కూడా నేను చూపిస్తాను, అన్నీ ఎంత తెల్లగా వచ్చాయో. చాలా ఎక్కువ రోజులు మెరుస్తాయండి. అలాగే ఇత్తడితో పాటు రాగివి కూడా ఇలాగే తోముకోవచ్చండి. సబీనా, చింతపండు పెట్టే తోమండి, లేదంటే నిమ్మకాయ. ఈ మూడిట్లో మీరు ఏది 2 కలిపి పెట్టినా బాగుంటాయి. చాలా తెల్లగా ఉంటాయండి. తోముకున్న తర్వాత నీట్గా గాలికి ఆరబెట్టేయండి. తడివి అస్సలు ఒక మూల పెట్టేస్తే స్మెల్ వచ్చేసి బేగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మచ్చలు వచ్చేస్తాయండి, బేగా పోవు అవి. అందుకే కాసేపు గాలికి ఆరబెట్టేసి నీట్గా తుడుచుకోండి. ఏదైనా ఒక పొడి క్లాత్తో నీట్గా మొత్తం తుడుచుకొని పెట్టి స్టోర్ చేయండి. నా టిప్ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.